ఓ వినుము సోదరా పరమ గురుని బోధ నమ్మిన కలదు నరక బాధ. సర్వే జనా సుఖినో భవంతు. ఈ ఆర్యోక్తికి అర్థం ఏమిటంటే అందరూ బాగుండాలి. ఈ మేడే రోజున ఈ ఎండ వేళ మధ్యాహ్నం పిల్ల పాపలతో ఉద్యోగాలు చేసుకుంటూ పనులు చేసుకున్న వారికి సెలవు దినాన్న ఏదో ఏసీ రూములో ఇంట్లో కూర్చోకుండా ఇలా మీ మధ్యలోనికి రావడానికి కారణం ఈ శుభవార్త ప్రకటించడానికే. వినదగునెవరు చెప్పినా వినంతర వేగిర పడకన్ అనే సూక్తి మన పెద్దలు చెబుతారు. ఎవరు చెప్పినా ముందు వినాలి. వాళ్ళెవరు అలా చెప్పారండి వీళ్ళు అదే చెప్తారని తప్పుడు అభిప్రాయపడకండి. చెప్పేది విన్న తర్వాత విషయాన్ని గ్రహించిన తర్వాత వాద ప్రతివాదంలో మాటలో మనం మాట్లాడాలి. మన భారతదేశం మహోన్నతమైన దేశం, గొప్ప దేశం, ఉన్నతమైన సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన దేశం, అన్ని మతముల వారిని గౌరవించే దేశం, భిన్నత్వంలో ఏకత్వం అనే గొప్ప భావజాలాన్ని ప్రపంచానికి అందించినటువంటి దేశం. భగవంతుని గురించి ధార్మిక చింతన గురించి మన దేశస్తులకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. అయితే మన దేశంలో ఎందరో పండితులు, మేధావులు, మహాపురుషులు ఎన్నో విలువైన పరమ సత్యాలను తెలియజేశారు, ఆమోదించారు, ప్రతిపాదించారు, ప్రకటించారు. మానవులందరి విషయంలో ఒక పద్యకారుడు ఏమంటాడంటే, పాముకి తలలోనే విషం ఉంటుందట, తేలుకు తోకలోనే విషం ఉంటుందట, తలా తోకాను లేక కలులకు నిలువెల్ల విషం ఉంటుంది కదరా సుమతి అన్నాడు. ఏంటి ఆ విషయము అంటే, మానవులందరూ కూడా మంచి వాళ్ళుగా మారాలని ధర్మాలు మతాలు చెబుతున్నా మనిషి మంచిగా మారలేకపోతున్నాడు. రోజులు గడిచే కొద్దీ మనిషి ఇంకా మృగంలా తయారవుతున్నాడు. రోజు పేపర్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా మానవతా విలువను కోల్పోయిన మృగాలే కనబడుతున్నారు తప్ప మానవ సమాజంలో కనబడటం లేదు. మనిషి పక్షిలాగా ఎగరడం నేర్చుకున్నాడు, చేపలాగా ఈదడం నేర్చుకున్నాడు, కానీ భూమి మీద మనిషిలా బ్రతకడం మర్చిపోయాడు. కారణం ఏంటంటే, ఆ మహానుభావుడు చెప్పినట్టుగా పాపం అనే విషము ప్రతి మానవుల్లో కూడా బలముగా పనిచేసి అతనిని అధపాతాలానికి తొక్కివేసి మంచి అనే పేరే లేకుండా మానవుని నాశనం చేస్తున్నాయి. కారణం, మనిషిలో ఉన్నటువంటి పాప నియమం అంత బలమైనది, భయంకరమైనది. ఈ లోకంలో మానవుడు ఆ పాపానికి బానిసే, చెరవలాటువంటి బానిసలే, రోగముల బారిన పడి, అశాంతి బారిన పడి ఈ లోకంలోనే నరకాన్ని అనుభవించడమే కాదు, ఈ జీవిత యాత్ర ముగించిన తర్వాత భయంకరమైన అగ్నిగుండం పాలై యుగ యుగాల అగ్నిగుండం పడిపోతున్నాడు. ఇంత భయంకరమైనటువంటి ప్రమాదంలో ఉన్న మానవుని ప్రేమించి సృష్టికర్త అయిన దేవుడు మానవుని కొరకు ఒక అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని చూపించాడు. ఆ శుభవార్తను ప్రకటించడానికి మేము ఈ మధ్యలో వచ్చాం తప్ప మత ప్రచారం కాదు. అన్ని మతములు మంచివే, క్రైస్తవ్యం మంచిదే, హైందవం మంచిదే, ఇస్లాం మంచిదే, బౌద్ధం మంచిదే, జైనం మంచిదే, నాస్తికత్వం కూడా, నాస్తికుల్లో కూడా ఎందరో మంచి వాళ్ళు ఉన్నారు. ఇది ఒక రుచి పురేక బుద్ధి. అన్ని మతములు మంచివే కానీ మానవుని పాపము నుండి మతములు రక్షించలేవు. కనుకనే మానవులందరినీ రక్షించడానికి, పాప దాస్యము నుండి విడిపించి వారికి మోక్షమును ప్రసాదించడానికి ఆ పరమాత్ముడే సృష్టికర్త భూమి మీద అవతరిస్తాడని మన ప్రాచీన మహర్షులు ప్రవచించారు. అన్ని ప్రాచీన మత గ్రంథములు ప్రవచించాయి. ఆ మహాపురుషుడు ఒక మతానికి చెందినవాడు కాదు, ఆ పురుషుడు ఒక దేశానికి చెందినవాడు కాదు. ఆ మహాపురుషుని గురించి శుక్ల యజుర్వేదం చెబుతుంది. ఆ మహాసూర్యుడు భూమధ్యపురములో జన్మిస్తాడని శుక్ల యజుర్వేద 23వ అధ్యాయం చెబుతుంది. కాబట్టి ఆ మహాపురుషుడు ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికి చెందినవాడు కాదు. అలాగ అవతరిస్తాడని చెప్పబడిన మహాపురుషుడు ఎవరా అని చరిత్రలో తరచి చూస్తే ఒకే ఒక వ్యక్తి కనబడతారు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పేరంటేనే చాలా మందికి ఇష్టం లేదు. ఆయన రోగులను స్వస్థపరిచాడు, మృతులను సజీవులుగా చేశాడు, చనిపోయిన వారిని లేపాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు. దుఃఖంలో, వేదనలో ఉన్న వారికి తన మాటలు ఎంతో ఆదరణ కలగజేశాయి.
లోకము చేత వెలివేయబడి తృణీకరించబడిన సుంకరులను పాపులను అమ్మలాగా గుండెల మీద చేర్చుకొని ఆదరించి వారికి శాంతిని ప్రసాదించాడు. ఆయన ఈ లోకంలో అవతరించి మానవులందరినీ పిలుస్తున్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. ఆ విశ్రాంతి ఏంటో తెలుసా? మానవుని జన్మ కర్మ పాపములను విడిపించి ఈ లోకములో నిజమైన శాంతి సమాధానములు, దుర్వ్యసనముల నుండి పాప బంధకముల నుండి విడుదల మాత్రమే కాదు, ఈ లోకంలో జీవిత యాత్ర ముగించిన తర్వాత నిజమైన మోక్ష ప్రాప్తి. అందరూ బాగుండాలి అనే పత్రిక మీ దగ్గరకు తీసుకొని వస్తున్నారు. ప్రేమతో వినదగునెవరు చెప్పినట్లుగా ఒకసారి చదవండి, వినండి. ఇది సత్యమని మీకు తోచితే, మీ మనస్సాక్షి ఒప్పించబడితే దాన్ని స్వీకరించి అంగీకరించండి. లేదా ఎన్నో ప్రకటనలు జరుగుతున్నాయి, అందులో ఇది ఒకటని పక్కకు నెట్టివేయచ్చు. ప్రతి ఒక్కరికి స్వాతంత్రం ఉంది. ఈ ప్రేమ వార్త మీకు ప్రకటించడానికి వచ్చాం. యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు. ప్రతి పాప బంధకముల నుండి ఆయన విడిపిస్తాడు. కార్మికుల ఆ ఒత్తిడి నుండి విడిపించబడినందుకే ఇంత సంతోషం కార్మికులకు ఉంటే, మరి ప్రతి మానవుడి పాప బంధకములను విడుదల పొందితే ఎంత నిత్య ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని మేము అనుభవించాము గనక ఎవరి ఒత్తిడి లేకుండా, ఎవరి బలవంతం లేకుండా ఈ ప్రేమ వార్త మీకు ప్రకటిస్తున్నాము. మీరు విశ్వసించి ఇహపర మేలులు పొందండి. ప్రభువు భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక. సర్వేజనా సుఖినో భవంతు. చివరిగా రామరాజు గారి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ సువార్త